ఓం సాయిరామ్. మన సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందుగా మన సాయినాథుని ఆశీస్సులు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ప్రమాదకరమైన ఒక శత్రువు నీతో ఉన్నాడు తల్లి. ఆ శత్రువు గురించి నీకు కొన్ని విషయాలు తెలియచేయాలమ్మా. ఈ బాబా మాటలు కాస్త మనసు పెట్టి విను తల్లి. ఏ మాత్రం నువ్వు అశ్రద్ధ చేసినా జీవితంలో కోలుకోలేని ఎదురు దెబ్బతింటావు తల్లి, జాగ్రత్త అంటూ మన సాయిబాబా ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి వీడియోకి సపోర్ట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి. చాలామంది జీవితాలలో అండి మనకు తెలిసిన శత్రువులు చాలామంది ఉంటారు. అలాగే మనకు తెలియని శత్రువులు కూడా చాలామంది ఉంటూ ఉంటారు. ఎలాంటి వాళ్ళతో అయినా సరే మనం ఎలా ఉండాలి అనేది బాబా గారు ఒక చిన్న కథ ద్వారా మనకు తెలియజేస్తున్నారండి. ఇంకా ఆ కథ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక ఊర్లోనండి ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళండి. అంటే వాళ్ళిద్దరు కూడా ఒక విచిత్రమైన సంఘటనలో వాళ్ళకి స్నేహం అనేది కుదిరింది. అంటే ఈవిడకున్న పేదరికము ఆవిడకున్న పేదరికంతోనే వాళ్ళిద్దరు కూడా ఒక మంచి బాండింగ్ అనేది వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిందనమాట. అది ఎలా అంటే వారి మధ్య ఉన్న ఆకలి బాధని వారిద్దరిని కూడా ఒకటిగా చేసింది. ఎప్పుడూ వాళ్ళు ఏదో వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు తెచ్చుకున్న భోజనం చూసి వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అనేటివి ఒకరికి కూడా సంబంధం ఉన్నట్లుగా అనిపించి వారిద్దరూ అప్పటి నుంచి కూడా ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పరచుకొని స్నేహంగా ఉండేవాళ్ళు. ఇలా కొంతకాలానికండి వారిద్దరికీ కూడా ఒక ఆలోచన అనేది వచ్చింది. ఇద్దరము కూడా కష్టపడి పని చేసుకుంటున్నాము, మనమిద్దరమీ ఒకే చోట ఉండి ఏదైనా ఒక చిన్న వ్యాపారం లాంటిది స్టార్ట్ చేస్తే ఇద్దరం కూడా బాగుపడతాం కదా, ఎందుకు ఎవరము కూడా దూరంగా ఉండాలి అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకొని ఒకే కాలనీలో ఒకే ప్లేస్లో వాళ్ళు ఇల్లు అనేది చూసుకున్నారనమాట. అంటే పక్క ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకొని ఉంటున్నారనమాట. అంటే వాళ్ళు రెంట్కి హౌస్ తీసుకొని ఉంటున్నారు. అక్కడే ఒక చిన్న వ్యాపారం, అంటే చిరు వ్యాపారం అనేది స్టార్ట్ చేశారు. అంటే ఒక చీరల బిజినెస్ లాంటిది స్టార్ట్ చేశారనమాట. అయితే ఇద్దరు కూడా సమానంగా చెరు కాస్త డబ్బులు అనేటివి వేసుకొని చీరలు అనేటివి తీసుకొచ్చుకొని వాళ్ళిద్దరు కూడా కష్టపడి ఇల్లు తిరిగేసి వాళ్ళు అమ్ముకున్న చీరలన్నిటి కూడా డబ్బులు సేకరించుకొని సాయంత్రానికల్లా కూడా ఇద్దరు వచ్చిన లాభాలని కొంచెం పంచుకొని మళ్ళీ పెట్టుబడికి కావాల్సిన అమౌంట్ని అట్లా పెట్టుకుంటూ ఉన్నారు. ఇలా ఇద్దరి మధ్య స్నేహం అనేది ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా అయిపోయింది. ఇద్దరు చాలా మంచి స్నేహితులుగా అయిపోయారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా కొంచెం మెరుగుపడుతున్నాయి అనుకునే సమయానికి ఒక స్నేహితురాలికి, అంటే వాళ్ళిద్దరిలో ఒక స్నేహితురాలికి ఆరోగ్య పరిస్థితి సడన్గా క్షీణించడం మొదలుపెట్టిందనమాట. ఆవిడ ఆరోగ్య పరిస్థితి కొంచెంగా పాడవుతూ ఉంది. ఆవిడ ఇక తట్టుకోలేని పరిస్థితికి వచ్చేసరికి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఏదో మెడిసిన్ ఏదో తెచ్చుకోవడానికి వెళ్ళి ఇక డాక్టరు కొంతకాలం పాటు నువ్వు రెస్ట్ తీసుకోవాలమ్మా, ఇట్లా పని చేస్తే మాత్రము నీ ఆరోగ్యం ఇంకా క్షీణించే పరిస్థితి మారిపోతుందని చెప్పారని చెప్పేసి తన స్నేహితురాలకి విషయం అంతా కూడా చెప్పి కొంతకాలం పాటు ఈ బిజినెస్ అంతా కూడా నువ్వే రన్ చెయ్యి, నువ్వే చూసుకో, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను, నా ఆరోగ్యం బాగుపడిన తర్వాత ఇద్దరం కలిసి మళ్ళీ ఎప్పటిలాగే వ్యాపారం అనేది చేసుకుంటూ ఉంటామని చెప్పేసి తన స్నేహితురాలతో చెప్పుకుందనమాట. సరే, ఇదంతా బాగానే ఉంది. ఆవిడ ఎలాగో వ్యాపారం అనేది చేసుకుంటూనే ఉంది. ఈవిడికి ఆరోగ్యం బాగాలేక అసలు వ్యాపారం గురించి అసలు ఏమీ పట్టించుకోకుండా తన ఆరోగ్యం చూసుకుంటూ ఉందన్నమాట. నిజంగా అండి, మనలో చాలామంది ఫ్రెండ్స్ని చాలా బాగా నమ్ముతుంటాము. మనం ఫ్రెండ్స్ అనే కాదు, ఎక్కువగా మన బంధువుల్లో కానీ మన చుట్టాల్లో కానీ బాగా మనకు నచ్చిన వాళ్ళు ఉన్నారనుకుంటే వాళ్ళని బాగా నమ్మేస్తూ ఉంటాము. మన పర్సనల్ విషయాలు చెప్పుకుంటూ ఉంటాము, ఇట్లా బిజినెస్ విషయాలు కానీ ఏదైనా కానీ వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. కానీ ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా మారుతుందనేది మనం గ్రహించలేము, ముందుగా ఎక్స్పెక్ట్ చేయలేము కదా. అట్లాగే ఈవిడ కూడా తన ఫ్రెండ్కి ఇచ్చేసిందనమాట. అంత అధికారం అంతా ఆవిడకి ఇచ్చేసి ఆవిడ బిజినెస్ అనేది ఆవిడ చూసుకుంటుంది. ఎప్పుడు కూడా మనము కలిసిమెలిసి ఉంటాము అనే ఒక నమ్మకంతో ముందుకు సాగిపోతుంది. ఇక్కడ ఆవిడకి ఆరోగ్యం అనేది ఇంకా చక్కబడలేదంటే రికవర్ కాలేదనమాట. ఇంకా మెడిసిన్ వాడుతూనే ఉంది. ఇలా కొన్ని నెలల పాటు గడిచిపోతూనే ఉంది. ఇక ఆవిడ ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచుకోవటానికి, హాస్పిటల్ ఖర్చులకి, ఇంట్లో గడవటానికి ఎంతో కొంత అమౌంట్ అనేది కావాలి కదని చెప్పేసి వ్యాపారం అంతా తన ఫ్రెండ్కి చెప్పేశాను కదా, ఆవిడ చూసుకుంటుంది, నాకంటూ ఒక అమౌంట్ అనేది ఇస్తుందిలే అని చెప్పేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి నాకు కొంత అమౌంట్ అనేది ఇవ్వు, నేను హాస్పిటల్కి వెళ్ళి నా ఆరోగ్యాన్ని చూపించుకోవాలి, ఇంట్లో గడవటం కూడా చాలా ఇబ్బందిగా ఉంది, పిల్లలు ఇబ్బంది పడిపోతున్నారని చెప్పేసి తన స్నేహితురాలతో చెప్పుకుందనమాట. ఇక అప్పుడు ఆవిడేం చెప్పిందంటే, అసలు వ్యాపారం అనేది నేను చెయ్యట్లేదు, నువ్వు ఎప్పుడైతే ఆరోగ్యం బాగాలేదని ఇంట్లో ఆగిపోయావో ఇక నేను కూడా అప్పటి నుంచే వ్యాపారం అనేది
పూర్తిగా దెబ్బతినేసింది. నేను అసలు వ్యాపారం చేయలేకపోతున్నాను. నువ్వు చేసిన విధంగా నేను వ్యాపారం బిజినెస్ అనేది రన్ చేయలేకపోతున్నాను. ఇక నా దగ్గర అయితే అసలు ఏ అమౌంట్ లేదు. నాకు కూడా ఇంట్లో పరిస్థితి సరిగా లేదని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అరే తను చెప్పింది విన్నా ఈవిడికి ఏమనిపించిందంటే నిజమేనేమో నేను లేకుండా ఆవిడ వ్యాపారం చేయలేకుందేమో అని చెప్పేసి సరేలే ఏం బాధపడొద్దు అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట. ఇలా కొంతకాలం గడిచాకే తెలిసిందండి అసలు విషయము. ఆవిడ బిజినెస్ అనేది రన్ చేస్తూనే ఉంది, మంచి లాభాలు వస్తూనే ఉన్నాయి. ఈవిడికంటూ తన స్నేహితురాలకంటూ ఆ విషయం తెలిసిందంటే బిజినెస్లో వచ్చే లాభాలని ఎక్కడ ఆవిడ అడుగుతుందని చెప్పేసి ఆవిడ ఈ విషయాలన్నీ కూడా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ తన వ్యాపారాన్ని వృద్ధిలోకి తెచ్చుకొని వేరే ఒక చోట పెద్ద షాప్ అనేది రన్ చేస్తూ ఒక ఫ్లాట్ కొనుక్కొని తనకు కావాల్సిన విధంగా హౌస్ అనేది కట్టించుకుంటూ ఇట్లా చేస్తుందన్నమాట. ఈ విషయాలన్నీ కూడా తర్వాత ఈవిడ తెలుసుకొని చాలా బాధపడింది. ఇంత ప్రాణంగా ఒకరు అంటే ఒకరికి కూడా ఎంతో ప్రాణంగా ఉన్నాము, ఆర్థిక పరిస్థితులు సరిగా లేవని చెప్పేసి ఇద్దరం కూడా మాట్లాడుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేశాము. ఇప్పుడు నా పరిస్థితి సరిగా లేక నా ఆరోగ్యం పరిస్థితి సరిగా లేకపోవడంతో తనను నమ్మి తనకు బిజినెస్ అంతా అప్పగిస్తే తను నన్ను ఇంత మోసం చేస్తుందని చెప్పేసి తను జీర్ణించుకోలేని పరిస్థితి అనమాట. అంతలా బాధపడవలసి వచ్చింది. ఆ విధంగా ఉంటుందండి. ఫ్రెండ్స్ అన్నా ఎవరైనా కూడా మనకు శత్రువులు అనేటి వాళ్ళు మన ఫ్రెండ్స్ రూపంలోనే కాదు మన బంధువుల రూపంలో కూడా మనకు తెలియకుండానే చాలామంది ఉంటారు. శత్రువులు అంటూ ఎక్కడో దూరంగా ఉండరండి, మనలోనే ఉంటారు, మనతోనే తిరుగుతూ ఉంటారు. మనం మంచి కోరుకున్నట్లు మనకు ప్రాణం ఇచ్చేటట్లు ఉంటారు. కానీ మన వెనకాల వాళ్ళు పడే కుట్రలు కుచింత్రాలు మనకు అస్సలు తెలుసుకోలేవన్నమాట. ఆ విధంగా ఉంటారు. అలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేదే బాబాగారి సందేశం. నిజంగానండి మన బాబాగారు చెప్పిన ప్రకారంగా మనము ఎప్పుడు మన విషయాలంటే మన పర్సనల్ విషయాలు కావచ్చు, మన బిజినెస్ విషయాలు కావచ్చు, కొన్ని సీక్రెట్లు అనేటివి మనలోనే దాచుకోవాలి. కానీ మన ఫ్రెండ్సే కదా అని చెప్పేసి మనకు ప్రాణాలు ఇచ్చేటట్టున్నారు, వీళ్ళకి చెప్తే ఏం కాదు అని చెప్పేసి ఏ విషయాలు కూడా ఎటువంటి విషయాలు కూడా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండదండి. కొన్ని విషయాలు అనేటివి మనలోనే దాచుకోవాలి. అదేనండి ఈరోజు బాబాగారు మనకి ఇచ్చిన ఒక సందేశము. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా పంపించండి. మరి ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగిస్తుందని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓం సాయిరాం. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.